Hello everyone, Namaste, Assalamu alaikum, welcome back to Mohsin's World. ఈరోజు నేను మీకు బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ బజ్జీ మీరు టేస్ట్ చేయొచ్చు. ఇది చేసుకోవడానికి ఎంతో ఎక్కువ టైం పట్టదండి. ఒక 15 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. సో వీటికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం ఇప్పుడు. ముందుగా వచ్చేసి ఒక 4 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకోండి. అండ్ ఒక పావు కేజీ శనగపిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పొడి, అండ్ ఒక పించ్ వచ్చేసి సోడా, అండ్ కొంచెం ధనియాల పౌడర్, పసుపు, అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ పేస్ట్ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఒక 5 కానీ 4 కానీ పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా అండ్ కొత్తిమీర, ఇవి వేసి ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకుందామండి. చూడండి, కొత్తిమీర వేసుకోండి ముందుగా, అండ్ తర్వాత పుదీనా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోండి. అండ్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టుకుందామండి. ఓకేనా, ఇందాక నేను చూపించిన పేస్ట్ అయితే అదేను. ఇప్పుడు పిండిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అండ్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అండ్ ఇందులోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము, అండ్ కొంచెం సోడా అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ మనం వేసుకున్న ఈ మసాలాలు పిండిలోకి కలిసే విధంగా అయితే కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ గడ్డ లేకుండా పిండి అనేది ఎంతో స్మూతీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. లాస్ట్గా ఒక పించ్ చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్కి ఈ పేస్ట్ని అయితే అప్లై చేద్దాము. చూడండి, ఒక బ్రెడ్ అయితే తీసేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మనం జామ్కి ఎట్లా బ్రెడ్ అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసేసుకోండి మొత్తము. చూడండి, అప్లై అయితే చేసేసాను. చక్కగా పేస్ట్ అయితే అప్లై అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా కట్ చేసేసుకోండి. సో చూడండి, ఎంతో బాగుంది కదా. సో ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని మనం తయారు చేసుకున్న పిండిలోకి అయితే డిప్ చేద్దామండి. ఎక్కడ కూడా ఎంటీ అనేది లేకుండా 4 పక్కల చక్కగా పిండి అనేది పట్టించండి. సో ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి వేసుకుందాము. ఆయిల్ అయితే వేడైపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే కలర్ అనేది వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారనుకోండి, ఇలా మీకు చక్కటి కలర్ అనేది వస్తుంది. ఎంతో టైం పట్టదండి, ఈజీగా మనం క్విక్గా రెడీ చేసుకోవచ్చు. సో చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 2 పక్కలు తిప్పేసుకోండి. సో ఫైనల్గా మన బ్రెడ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. కొంచెం సాస్తో కానీ సర్వ్ చేసుకున్నారనుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకి మనం ఈజీగా చేసి పెట్టగలిగే స్నాక్స్ అనమాట ఇవి. సో ఈ రోజుటికి ఇవన్నమాట నైఫ్ తయారీకి. సో కొన్ని మిల్క్ షేక్స్ అండ్ కొన్ని డేట్స్ అండ్ మిల్క్ షేక్ అయితే బనానా మిల్క్ షేక్ అయితే రెడీ చేశానండి. వీడియో లెంత్ అయిపోతుందని ఇందులో నేను పెట్టలేదు, సపరేట్ వీడియోగా అయితే పెడతాను, చూడండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్ అండి. థ్యాంక్ యూ.